ఏపీలో ఏ టెండర్ చూసినా అవినీతే కనిపిస్తోంది. ఆఖరుకు ప్రభుత్వ ఉద్యోగాల హెల్త్ ఇన్సూరెన్స్ టెండర్స్ లోనూ అదే తీరు. ట్రాన్స్కో నిర్వహించిన ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ టెండర్స్ లో గోల్మాల్ జరిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగిల్ బిడ్కే టెండర్ను ఖరారు చేయడం వెనుక పెద్ద డీల్ జరిగిందన్న చర్చ విద్యుత్ ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. సింగిల్ బిడ్ వస్తే రీటెండర్కి వెళ్లాలన్న నిబంధనలు అన్నింటినీ పక్కన పెట్టి ఒకే ఒక్క సంస్థ బిడ్ని హుటాహుటిన నిమిషాల్లో ఆమోదించి టెండర్ను ఖరారు చేసేయటం వెనుక మతలబేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో విద్యుత్ రంగంలో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం నిర్వహించిన టెండర్లపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీ ట్రాన్స్కో, జెన్కో 3 డిస్కంల పరిధిలో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబ సభ్యులకు బీమా ఇవ్వడం కోసం ఇన్సూరెన్స్ సంస్థను ఎంపిక చేయడానికి టెండర్లు నిర్వహించారు. టెండర్ పిలిచినప్పటి నుంచి అస్మదీయుల కోసం ఇష్టానుసారం మార్పులు చేశారనే విమర్శలున్నాయి. ఇందుకోసం బిడ్ సమర్పణకు గడువును 5 సార్లు పొడిగించారు. దాదాపు 92 రోజుల పాటు టెండర్ ప్రక్రియను సాగించారు. మొత్తం 6 సంస్థలు బిడ్లు సమర్పించాయి. టెక్నికల్ బిడ్లు గత నెల 17న తెరిచారు. వివిధ కారణాలతో నిబంధనలు పాటించలేదంటూ ఒక్క కంపెనీ మినహా అన్ని కంపెనీల బిడ్లను తిరస్కరించారు. ట్విస్ట్ ఏంటంటే ఇలా అనర్హులుగా చూపిన కంపెనీల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉంది. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అంతేకాదు, టెక్నికల్ బిడ్ ఎవాల్యూషన్ ముగిసిన 4 నిమిషాల్లోనే ప్రైస్ బిడ్ ను తెరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. హుటాహుటిన ఈ తంతు ముగించడం వెనుక పెద్ద మతలబే ఉందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. 6 సంస్థల్లో 5 సంస్థలపై అనర్హత వేటు వేసి టాటా ఇన్సూరెన్స్ కంపెనీకి బిడ్ ని ఖరారు చేశారు. సింగిల్ బిడ్ తో ఏ టెండర్ ని ఖరారు చేయకూడదని సివిసి నిబంధనలు సైతం స్పష్టం చేస్తున్నాయి. అయినా సరే సింగిల్ బిడ్ నే ఖరారు చేశారు. సుమారు 100 కోట్ల విలువైన టెండర్ ఇది. ఏపీలోని 62,220 మంది ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించి 2,77,758 మందికి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అందించే కార్యక్రమం ఇది. ఇందులో ఉద్యోగులు కూడా తమ వాటాగా కొంత డబ్బు కడతారు. ఇంత కీలకమైన హెల్త్ ఇన్సూరెన్స్ టెండర్ను నిబంధనలకు విరుద్ధంగా ఖరారు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఆ సంస్థకు టెండర్ ఇచ్చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. టెండర్ దక్కించుకున్న ఇన్సూరెన్స్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్, బయట దేశవ్యాప్తంగా కనీసం 10,000 ఆసుపత్రులు, ఏపీలో 500 ఆసుపత్రులు, క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం ప్రతి జిల్లాలో 10 నెట్వర్క్ ఆసుపత్రులు ఉండాలి. కానీ అలాంటి నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా అందించకుండానే ఈ టెండర్ను ఖరారు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థపై అనర్హత వేటు వేసి అర్హత లేని ప్రైవేటు సంస్థను తెరపైకి తెచ్చి హడావిడిగా ట్రాన్స్కో అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం వెనుక ప్రభుత్వంలోని కొందరు అధికారులు, రాజకీయ నాయకులు ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.